ఓం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిపులస్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం అశ్విని నక్షత్రానికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా చర్చిద్దాం. ఎందుకు నేను రాశి ఫలాలు కాకుండా నక్షత్రాల ఫలాలు చేయడానికి కారణం ఏంటంటే, ఒక్కొక్క నక్షత్రానికి వివిధ దశలు ఉంటూ ఉంటాయి. ఆ దశలను బట్టి కూడా ఈ గోచారం ఒక రకంగా కొందరికి బాగుంటుంది, కొందరికి సాధారణంగా ఉంటుంది, కొందరికి ఇబ్బంది పెడుతుంది. అందుకు నక్షత్రాలను బేస్ చేసుకొని చెబితే ఇంకొంచెం విపులంగా మీకు అర్థమయ్యేటట్టు మీకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను నక్షత్రపరంగా 2025 సంవత్సర రాశి ఫలాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఇక ఈ సంవత్సరం గ్రహాల గమనాన్ని చూసుకుంటే, శని భగవానుడు 2025 మార్చి 29 వరకు కుంభరాశిలోను, ఆ తర్వాత మీనరాశిలోను సంచరిస్తాడు. అలాగే దేవగురు బృహస్పతి 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, అక్కడి నుంచి అక్టోబర్ 29 ఈ కర్కాటకంలోను, ఆ తర్వాత డిసెంబర్ 4 నుంచి తిరిగి మిథునంలోను సంచరిస్తాడు. అలాగే రాహు మే 18 దాకా 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోను సంచరిస్తాడు. అలాగే కేతువు మే 18 దాకా కన్యలోను, ఆ తదుపరి సింహంలోను తన సంచారం సాగిస్తాడు. ఈ విధమైన గమనాలు చూసుకుంటే, అసలు అశ్విని మేషరాశి వాళ్ళకి మనం ముందే రాశి ఫలాల్లో చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని అయినా కానీ చాలా వరకు యోగదాయకంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే అందులో మనకి మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రానికి ఎలా ఉండబోతాం? ఈ సంవత్సరం అశ్విని నక్షత్ర జాతకులకి అశ్విని 4 పాదాలు 1, 2, 3, 4 పాదాల నక్షత్రాలకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట కేతు మహాదశలో పుడతారు. ఆ తర్వాత వాళ్ళకి శుక్ర మహాదశ, తర్వాత రవి, ఆ తర్వాత చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ. నేను రాహు మహాదశ దాకా జనరల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే రాహు మహాదశ వచ్చేసరికి 60 సంవత్సరాలు అయిపోతుంది. అందుకని రాహు మహాదశ దాకా మనము ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. కేతు మహాదశ 7 సంవత్సరాలు చిన్నపిల్లలు కాబట్టి పెద్దగా దాని గురించి ఈ సంవత్సరం పట్టించుకోకట్లేదు. ఇకపోతే తర్వాత తదుపరి అశ్విని 4 పాదాల్లో ఎవరికైనా శుక్రమహాదశ ఎవరికైతే నడుస్తుందో, సాధారణంగా నాకు తెలిసి విద్యార్థి దశలో నడుస్తూ ఉంటుంది, స్టడీస్లో నడుస్తూ ఉంటుంది ఎక్కువగా శుక్రమహాదశ అశ్విని జాతకులకి. వాళ్ళ విద్యాభ్యాసం అంటే శుక్రమహాదశలో అవుతుంది. అయితే ఎవరైతే ఈ శుక్రమహాదశ నడుస్తోందో వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు పడ్డ శ్రమకి తగిన ఫలితం పొందుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉన్నత విద్యకే అవకాశాలు చాలా బాగుంటాయి. జనవరి నుంచి ప్రథమార్థం కానీ, ద్వితీయార్థం కానీ, తృతీయార్థం కానీ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తుల గురించి చెప్పుకున్నట్టయితే, ఉద్యోగస్తులకి ఏప్రిల్ దాకా శుక్రుడు కూడా, ఎందుకంటే వీళ్ళకి శుక్రమాదశ నడుస్తోంది, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. అలాగే మార్చి 29 నుంచి శని కూడా వ్యయంలోకి వస్తాడు. జనవరి నుంచి మార్చి దాకా చాలా అద్భుతంగా ఉంటుంది. మార్చి నుంచి అంటే మార్చి 29 నుంచి మే 14 దాకా ఈ 2 నెలలు కొంచెం వ్యయం ఎక్కువ అవుతుంది. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, వ్యయం ఇవి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మళ్ళీ మే 14 తర్వాత ఎప్పుడైతే గురుడు తన రాశి మారిపోతాడో, తన రాశి మిథునంలోకి ప్రవేశిస్తాడు, అప్పటి నుంచి వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది, ప్రమోషన్లు ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఇంక్రిమెంట్లు వచ్చే వాళ్ళకి బాగున్నది. అన్ని రకాల ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, అన్ని రకాల ఉద్యోగులకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆర్థిక పరంగా ఈ సంవత్సరం
ఈ అశ్విని నక్షత్రం ఎవరికైతే శుక్రమహాదశ నడుస్తుందో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇబ్బందులేమీ ఉండవు. అంతా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక్క శుక్రమహాదశలో పుట్టిన మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏప్రిల్ నుంచి మే నెలాఖరు దాకా కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే కొంచెం అవకాశం ఉన్నది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన సూచన. ఇక ఇక్కడ ఒక విషయం, మీరు శుక్రమహాదశ అశ్విని నక్షత్రం శుక్రమహాదశ ఎక్కువగా విద్యార్థుల కన్నాను బాగుంటుందని చెప్పాను. కానీ ఒక్కసారి మీ జాతకం పరిశీలించుకోండి. ఏదైతే మీ మేషరాశి జాతకంలో శుక్రుడు సాధారణంగా ఎక్కడ ఉన్నా మంచి ఫలితాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు, చెడు ఫలితాలు ఏమీ ఇవ్వడు. కానీ కొన్నిసార్లు శుక్రుడి మీద ఏదైనా పాపగ్రహ అంటే రాహుకేతువుల దృష్టి కానీ పాపగ్రహ యుక్తుడై ఉంటే అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో విద్యా ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఆటంకాలు తప్పవు. అది ఒక్కటి చేసే ఆలోచన ఉంది. అది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకోండి. ఒకవేళ శుక్రుడు రాహు కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ దృష్టి కలిగిన లేదా యుతి కలిగిన ఎక్కడ ఉండనివ్వండి, 12 రాసుల్లో ఎక్కడ ఉండనివ్వండి, పాపగ్రహ యుక్తుడు ఉంటే కొంచెం చెడు ఫలితాలు విద్యాపరంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఎవరైతే శుక్రమహాదశ నడుస్తోందో వీళ్ళు ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచి పరిహారం. అలాగే వీలైనన్ని సార్లు అమ్మవారి గుడిలో బొబ్బర్లు 1 కిలో పావు బొబ్బర్లు దానం ఇవ్వడం చాలా మంచి ఉపయోగకరమైన పరిహారం. ఇక తర్వాత రవి మహాదశ. ఎవరికైతే రవి మహాదశ నడుస్తోందో సాధారణంగా ఇది ఎక్కువలో ఎక్కువ 30 సంవత్సరాల వయసులో అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. ఎవరికైతే అంటే ఉద్యోగం ప్రయత్నాల్లో ఉండడం కానీ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళ విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. ఈ రవి మహాదశ ఎవరికైతే నడుస్తోందో ఒకవేళ మీ జాతక చక్రంలో రవి కానీ, ఎందుకంటే రవి మీ పంచమాధిపతి అయ్యాడు, రవి కానీ శనివర్గ రాశులైన కన్యలో కానీ మిథునంలో కానీ మకరంలో కానీ కుంభంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఉంటే అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరము ఈ ట్రాన్సిట్ గోచారం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా రవి తన మిత్రవర్గ రాశులైన మేషంలో కానీ కర్కాటకంలో కానీ తన స్వక్షేత్రమైన సింహంలో కానీ వృశ్చికంలో కానీ ధనుస్సులో కానీ మీనంలో కానీ ఉంటే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరికి రవి మేషరాశి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రవి మహాదశ జరుగుతూ రవి మేషంలో కానీ సింహంలో కానీ ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మీ ఆశలు ఫలించబోతున్నాయి. ఇక అలాగే మీనంలో ఉంటే రవి ఇబ్బంది పెట్టడు. మంచి ఫలితాలు వ్యయంలో ఉన్నా పంచమాధిపతి వ్యయంలో ఉన్నా కూడా ఇక్కడ కొంచెం మంచి ఫలితాలే ఉంటాయి. కానీ అక్కడ ఎప్పుడైతే శని ట్రాన్సిట్ అవుతుందో ఏలినాటి శని స్టార్ట్ అయిందో అప్పుడు కొంచెం మీకు ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అది కూడా పంచమాధిపతి అయ్యాడు కాబట్టి వ్యయం పిల్లల ఆరోగ్యపరంగా పిల్లల మూలకంగా ఖర్చులు అవి ఎక్కువ అవుతాయి. చేతిలో ధనం అది నిలవదు, కొంచెం ఇబ్బందులు వస్తాయి. అలాగని పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. మిగతా అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికైనా నేను చెప్పినటువంటి శనివర్గ రాశుల్లో ఉండి ఇబ్బందులు ఎదురైతూ ఉంటే అలాంటి వాళ్ళు ప్రతి ఆదివారం సూర్యుడికి బెల్లంతో చేసిన పరవాన్నం ఉదయాన్నే బెల్లంతో చేసిన పరవాన్నం నైవేద్యం పెట్టి సూర్యుడికి నమస్కరించి ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఎవరైతే చంద్రమహాదశ నడుస్తుందో సాధారణంగా 30 నుంచి 10 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాల మధ్యన ఉంటుంది. ఈ 30-40 సంవత్సరాల మధ్యన అంటే ఎవరికైతే వాళ్ళ వృత్తిపరంగా మధ్యలో ఉంటారు, ప్రమోషన్లు, వృత్తి ఎదిగే స్టేజ్లో ఉంటారు, ఈ చంద్రమహాదశ నడుస్తోంది. ఈ చంద్రమహాదశ వీళ్ళకి సాధారణంగానే ఉండబోతోంది ఈ సంవత్సరం. ఎటువంటి లాభాలు కానీ ఆటుపోట్లు కానీ పెద్దగా ఏమీ ఉండవు. అలాగే వీళ్ళకి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యన కొంచెం ఆరోగ్యపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డిసెంబర్ నెలలో కూడా కొంచెం ఆరోగ్యపరంగా చిక్కులు ఉన్నాయి. వీళ్ళకి అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 4 మధ్యన ఎప్పుడైతే కర్కాటకంలో గురు సంచారం ఉంటుందో అప్పుడు ఆ కాలం అన్ని రంగాల వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఆ టైంలో వీళ్ళకి అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు, అలాగని పెద్దగా లాభాలు ఉండవు. సాధారణంగా ఈ సంవత్సరం గడిచిపోతుంది. అయితే ఎవరికైతే ఈ చంద్రుడు మీ వ్యక్తిగత చక్రంలో మేషంలో ఉంటాడు, ఈ మేషంలో చంద్రుడి మీద కానీ రాహువు దృష్టి కానీ కేతువు దృష్టి కానీ పడిందో అలాంటి వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. అది కూడా ఆరోగ్యపరమైన చిక్కులు, ఇంటా బయట మనశ్శాంతి ఉండకపోవడం, అనవసర తగాదాలు, ఇలాంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్టయితే వీళ్ళు ప్రతి సోమవారం నాడు వాళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో, బకెట్ నీళ్ళల్లో కొంచెం గల్లుప్పు కలుపుకొని స్నానం చేస్తే వీళ్ళకి ఈ దోషం తొలగి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే సంవత్సరంలో కనీసం ఒక 4 సార్లు ఏదో ఒక పౌర్ణమి చూసుకొని కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఇక కుజమహాదశ ఎవరికైతే నడుస్తోందో ఇది సాధారణంగా 40-50 మధ్యలో ఎవరికైనా వస్తుంటుంది. సో 40-50 మధ్యన అంటే ఇంటి బాధ్యతలు అవి ఉంటాయి, పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు, పెళ్ళిళ్ళు, అలాగే వృత్తిలో ఇంకా ఎదగడానికి ఈ పరిస్థితుల్లో ఈ జాతకాలకి ఈ వయసులో ఉంటారు. కాబట్టి ఈ కుజమహాదశ ఫస్ట్ ప్రథమార్థం అంతా కూడా సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే మీ రాశ్యాధిపతి కుజుడయ్యాడు, మీకు నడుస్తున్నది కూడా కుజుడు. అలాంటి కుజుడు కర్కాటకంలో నీచలో ఉన్నాడు. నీచలో ఉండడం వల్ల, చతుర్థంలో నీచలో ఉండడం వల్ల గృహపరమైన చిక్కులు, వాహనాల వల్ల ప్రమాదాలు, అనవసర తగాదాలు, గృహంలో మాట పట్టింపులు, ఇలాంటివి మొదట 6 నెలలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం మీ వాక్కు మీద నియంత్రణ ఉంచుకోవడం చాలా అవసరమైన విషయం. తర్వాత మే 14 నుంచి అదే గురువుడు మిథునంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ కర్కాటకం నుంచి కుజుడు కూడా మారిపోయిన తర్వాత పరిస్థితులు క్రమేపీ సర్దుబాటు అవుతాయి. అలాగే వృత్తిలో కూడా బాగుంటాయి. ఎవరికైనా శుభకార్యాలు తలపెట్టుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవడానికి, గృహప్రవేశం అవ్వచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవడానికి మీకు ప్రయత్నించండి. ఎందుకంటే ఏలినాటి శని మీకు స్టార్ట్ అవుతోంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వ్యయంలో స్టార్ట్ అవుతోంది. మొదటి భాగం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతోంది. ఇది మేషరాశి అందరికీ వర్తిస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు మీకు ఖర్చులు అన్నవి పెరుగుతాయి. అది కూడా ఈ 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరమన్నర పాటు ఆ ఖర్చులు ఏ విధంగా శుభమూలకమైన ఖర్చులా, అశుభమూలకమైన ఖర్చులా అని ఏ విధంగా అన్నవి మీకు చేతిలో ఉంటుంది. ఏ గృహ నిర్మాణమో, గృహానికి లోన్ తీసుకోవడమో, ఏ పిల్లల వివాహ శుభకార్యాలు, ఇలాంటి
కార్యక్రమాలకి చేసుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. లేదు అంటే ఖర్చు అయితే అవ్వాలి. మీరు అవ్వకపోతే, మీరు ఖర్చు చేయలేకపోతే ఆఖరిలో 2.5 సంవత్సరాలు లాస్ట్ సంవత్సరంలో అది ఏ విధంగానో మీ ఆరోగ్యపరంగా కానీ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా కానీ ఏదో మీకు అనర్థకమైన ఖర్చు అనేది వచ్చి మీద పడుతుంది. ఖర్చు అవ్వడం అయితే తప్పదు. అందుకని ముందుగానే ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మార్చి 29 తారీఖు నుంచి ఈ సంవత్సరం ఆఖరి వరకు, డిసెంబర్ వరకు ఈ సంవత్సరంలోనే ఏదైనా గృహ నిర్మాణం తలపెట్టదలుచుకున్నా లోన్ తీసుకోండి, మరేం పర్వాలేదు. మీ రాష్ట్రాధిపతి కుజుడయ్యాడు, మీ కుజమాదశ నడుస్తూ ఉంటుంది, మరి ఏమీ ఇబ్బంది లేదు. ఈ 7 సంవత్సరాల్లో ఆటోమేటిక్గా మీరు తీసుకున్న లోన్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. మీకు ఆ ఖర్చు కూడా శుభమూలకంగా కలిసి వస్తుంది. ఒకవేళ మీ రాశికి వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా కుజుడు శనివర్గ రాశులైన మిథునం, కన్య, వృషభం, తుల, కుంభం, మకరం ఈ రాశుల్లో ఉండి వీళ్ళకి కుజమహాదశ జరుగుతూ ఉంటే, లేదు మీనరాశిలో కుజుడు ఉండి వీళ్ళకి కుజమహాదశ జరుగుతూ ఉంటే ఈ గోచారం వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళు ఎవరికైతే ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఇలాంటి వాళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ఏదో ఒక 4 షష్ఠులు తీసుకోండి. సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత ఇంకా ఏదో ఒక మీకు తోచిన షష్ఠి, ఒకవేళ మంగళవారం కలిసి వస్తే మరీ మంచిది. ఒక 4 షష్ఠి రోజు తీసుకొని మీ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ జంటనాగులు ఉంటాయి, ఆ జంటనాగులకి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. అలాగే కిలో కందులు అక్కడ పూజారికి దానంగా ఇవ్వండి. ఇలాగా ఒక 4 షష్ఠులు చేయించుకోండి, మీకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ ఏదో ఒకటి ప్రతి మంగళవారం పారాయణ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఎవరికైతే అశ్విని నక్షత్రాలను పుట్టి వీళ్ళకి రాహుమాదశ జరుగుతోందో ప్రస్తుతం, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగానే ఉంటుంది, బాగుంటుంది. కానీ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహువు మేషంలో కానీ, అంటే మీ రాశిలో కానీ, లేదా మీ లగ్నంలో కానీ, ఆ లగ్నం గురువర్గ రాశి అయి ఉండి ఆ లగ్నంలో కానీ, లేదు ఏదైనా గురువర్గ రాశిలో రాహు ఉన్నా, అంటే మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, వృశ్చికం మరియు మీనం ఈ 6 రాశుల్లో కానీ రాహు ఉండి మీకు రాహుమాదశ నడుస్తూ ఉంటే మీకు ఈ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఎప్పుడు అయితే మీనరాశిలో రాహు ఉన్నాడో మే 14వ తారీఖు ప్రథమార్థం మీరు చాలా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మరీ ముఖ్యంగా మార్చి 29 ఎప్పుడైతే శని మీనంలోకి ప్రవేశిస్తాడో మార్చి 29 నుంచి మే 18వ తారీఖు దాకా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఆరోగ్యపరమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన చిక్కులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక రాహువు శనివర్గ రాశుల్లో ఉండి రాహుమాదశ ప్రస్తుతం నడుస్తున్నట్టయితే అలాంటి వాళ్ళకి ఈ సమయం, ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. మీకు ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీకు మే 14 తర్వాత నుంచి రాహువులో లాభస్థానంలో రాహు సంచారం చాలా యోగిస్తుంది, అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది.
మీ ఇంట్లో ఎవరికైతే గృహపరంగా చిక్కులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో ప్రమోషన్లు, అన్ని రకాలుగా కూడా జీవితంలో చాలా అద్భుతమైన యోగదాయకంగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే రాహు ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతి శనివారం మీ దగ్గరలో ఏదైనా అనాథాలయంలో వృద్ధులకి సేవ చేసుకోండి. లేదు మీ ఇంటికి ఎవరికైనా సహాయం కోసం వృద్ధులకి వస్తే సహాయం చేయండి. వృద్ధులకి సహాయం చేయండి. వృద్ధులకి సేవ చేసుకోండి. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రతి శనివారం కుక్కకి గోధుమ రొట్టి ప్రతి శనివారం తినిపించండి. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా అశ్విని నక్షత్ర జాతకులకి మరింత యోగదాయకంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం గణపతి నమః.